బెంగాల్కు పోతే అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా భద్రత లేదు. బెంగాల్లో అంతకుముందు ఈడీ అధికారులు పోతే, సందేశ్ ఖాళీకి సంబంధించినటువంటి అంశం చూసాం కదా. సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులు పోతే ఈడీ అధికారుల మీద దాడి జరిగింది. అప్పుడు కూడా మమతా బెనర్జీ దాడులు చేసిన వాళ్లకు మద్దతు తెలిపారు. ఈడీ అధికారులు పోతే ఈడీకి ఏం పని అని బెంగాల్కి వచ్చిందని మాట్లాడారు తప్పితే, అయ్యో అక్కడ శాంతి భద్రతలు లేవు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు శాంతి భద్రత లేకుండా పనిచేస్తున్నారు, పోలీసులు ఈడీ అధికారులకు భద్రత ఇవ్వలేదనేటువంటిది. నిన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి 2022లో ఒక పేలుడు జరిగితే కీలక కుట్రదారులకు జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అదుపులోకి తీసుకున్నది. బెంగాల్లోని భూపతి నగర్లో 2022లో డిసెంబర్ చోటుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. 3 మృతికి కారణమైనప్పటికీ కీలక కుట్రదారులైన మైతి మనోబ్రతాజ్ బనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో సోదాలు జరిపారట. దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఏమన్నదంటే, భూపతిపూర్లో ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాన్ని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకుజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022 నాటి ఘటనను ఆమె బాణాసంచా పేలుడుగా అభివర్ణించారు. ఈ దేశంలో మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉండేందుకు సిగ్గుపడాలి. లేదంటే పేలుడు చేసి, లేదంటే ఈడీ అధికారుల మీద దాడి చేసి, వేల కోట్ల కుంభకోణాలు చేసినటువంటి, దాడులు చేసినటువంటి వాళ్లకు పోనీ ఆత్మరక్షణకు సంబంధించినటువంటి అంశం ఏంటి? వాళ్ళు పేలుడుకు కారణమయ్యారు. ఆ పేలుడు కూడా బాంబులు సంబంధించినటువంటి అంశము, బాణాసంచా కాదు, బాంబులు అనేటువంటిది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చింది. వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే, వాళ్ళపైన గ్రామస్తులు దాడి చేస్తుంటే ఆ దాడిని సమర్థించినటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి, మా పైన వీళ్ళు నరేంద్ర మోడీ దాడి చేస్తున్నారు, ఈడీ కేసులు వచ్చినాయి, సిబిఐ కేసులు వచ్చినాయి అంటే బెంగాల్ అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటే దాడులు చేసే మమతా బెనర్జీ బెదిరించి, ఎందుకంటే వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళపైన దాడులు చేయడానికి నాటు బాంబులు తయారు చేసినటువంటి వ్యక్తులు 3 చనిపోయారు. దానికి కారణమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద దాడులు చేస్తున్నారు. అసలు నిజంగా నరేంద్ర మోడీ ఒకసారి కూడా రాష్ట్రపతి పాలన పెట్టలేదు. మొదట రాష్ట్రపతి పాలన పెట్టాలంటే కేరళలో, బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ దేశంలో హత్య రాజకీయాలకు పరాకాష్ఠకు చేరుకున్నటువంటి బెంగాల్, కేరళ మీద ఇంకా జాలి చూపెట్టాల్సినటువంటి అవసరం ఏముందో అర్థం కాలేదు. లేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను పక్కకు తప్పించకపోతే బెంగాల్ లాంటి రాష్ట్రము, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి పుట్టినటువంటి వాళ్ళు, అట్లాంటి పుట్టినటువంటి నేల ఇట్లా బాంబుల నేలగా మారినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది.